అధ్యాయం 4 ఉగ్ర త్రికోణ తత్వం చండ క్రోధ భీషణ భైరవుల అంతర్యుద్ధ రహస్యాలు. త్రికోణమిది, త్రివేణి తేజోమయ రుద్ర బలమిది. ఇది మానవానికే కాదు, దేవతానికి భయానకమైన త్రిపుటి. ఈ త్రికోణంలో చండుడు ఉగ్రభావం, క్రోధుడు ఆంతర్యాగం, భీషణుడు సమస్త నిర్వాణ ధ్వంసకతత్వం. చండ భైరవుడు ఉగ్రత సంకల్ప శక్తి తత్వము. వాంఛా సంకల్పం ఆధారంగా ఉత్పన్నమయ్యే తేజోమయ శక్తి. స్థితి బాహి శత్రు సంహారానికి త్రికాల ఘట్నత. ప్రకృతి చండుడు ఆవేశం కాదు, సంకల్ప ఉగ్రత. ఏ సంకల్పం అయినా అతని జ్వాలలో శుద్ధి చెందుతుంది. సూక్ష్మ సూత్రం చండే సంకల్పోజ్వలతి. అర్థం ఆత్మ సంకల్పానికి చండ తత్వమయ సంకేత రూపం. క్రోధ భైరవుడు అగ్నిస్వరూపి ఆంతర్యాగకర్త తత్వము. ఆత్మలోపల అహంకారమును హుతంగా అర్పించే యజ్ఞశక్తి. స్థితి స్వహా తత్వాన్ని ప్రతిపాదించే నిప్పుతత్వ బలికర్త. ప్రకృతి అతడు బహిరంగంగా కాదు, అంతరంగా మండే అగ్నికుండం. యోగంలో ఇదే తేజో బిందువు. మర్మ సూచన క్రోధే శుద్ధిరాగమ్యతే. క్రోధం ద్వారానే అంతర్గత మలినతలు అగ్నిదగ్ధమవుతాయి. త్రికోణ యోగ సమ్మేళనం చండే సంకల్పముతో తేజస్సు. క్రోధే అంతర్యాగముతో స్వహా. భీషణే బంధముల్ని తుది యాత్రకు పంపించు బలిష్ఠత్వం. అంతర్యుద్ధ తాంత్రిక గూఢార్థం. ఈ త్రికోణంలో సాధకుడు స్వాంతర విరుద్ధతలతో యుద్ధించాలి. చండుడు ఇష్టాల మీద అభిమానం కాల్చాలి. క్రోధుడు తమసాన్ని తపస్సుగా మార్చాలి. భీషణుడు మాయా సంకల్పల క్షేత్రాన్ని తుడిచేయాలి. ఈ త్రికోణ యాగమే నిజమైన తాంత్రిక యుద్ధం. అంతిమ వాక్యం. ఉగ్ర త్రికోణ రహస్యం తెలిసినవాడు, తనలోని శత్రువుల్ని సంహరించినవాడు, అతనే నిజమైన భైరవ భక్తుడు.